ఆంధ్రాలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పర్యటనకై చంద్రబాబు నాయుడు వెళ్ళారు కదా, సో ఇప్పటికైనా దానికి చెక్ పెడతారు అనుకోవచ్చా? ఎవరు పెట్టలేరు, ఎవరి వల్ల కాదు. ఈ దఫా కంప్లీట్ అయిపోతుంది. అయితే అదే విధంగా ఆ ఎయిర్పోర్ట్ కూడా చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా, ఎయిర్పోర్ట్ కూడా అయిపోద్దా మరి? నిన్న మొన్న సాయంత్రము మీరు మీడియాకు నేను చెప్పేది ఏం కాదు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో జూన్ 28, 26కి చెప్పారు. ఓకే మీడియేట్ బిఫోర్గా అని అంటే లేదు సార్, మ్యాక్సిమం ట్రై లేదంటే అది జూన్ 28 పక్కా అని చెప్పాడు. అట్లా టైం పెట్టి పరిగెత్తిస్తున్నాడు. దాని గురించి నో డౌట్. మొత్తం ఏపీలో ఎన్ని ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా చేస్తారు, ఇబ్బంది లేదు. సో అదే విధంగా ఇప్పుడు పర్యాటన శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ జూ పార్కులు తేవాలి అని అంటున్నారు కదా, జూ పార్కుల వల్ల అసలు నిజంగా ఉపయోగం ఉంటుందంటారా రాష్ట్రానికి? ఎందుకుంటుందండి, ఇప్పుడు వాటి లెవెల్ వాళ్ళకి టికెట్ ఉంది కొంతవరకన్నా. ఇప్పుడు ఒక 10 మంది ఒక ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ శాలరీస్ అయినా వస్తాయి కదా. ఒకటి. రెండోది ఏంటంటే మనకు వినోదం కావాలా. వారంలో ఒక్కరోజు ఎంతసేపు భార్యాభర్త 4 గోడల మధ్య డ్యూటీ కాదు, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అట్మాస్ఫియరు, బయట ప్రపంచం ఏంది, జంతు ప్రపంచం ఏంది, జంతువులు మనం ప్రేమిస్తాం వాటిని. ఆ చెట్లు, ఆ ఫారెస్ట్ అనుకోండి చిన్నది, ఇప్పుడు ఒక జూ అంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అవి కూడా చూస్తే వారంలో ఒకసారి పిల్లలకు కూడా వాళ్ళ మైండ్ మిచ్యూర్డ్, వాళ్ళ కొంచెం ఫ్రీనెస్, మైండ్ కొంచెం ఫ్రీగా అయిపోతారు. అది కూడా ఇంపార్టెంటే కదా, దానివల్ల నష్టం ఏం లేదు. హాయ్ అండి. ఏపీలో ఇప్పుడు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు కదా, సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సక్రమంగా విధులను చేస్తున్నారు అనుకోవచ్చా? చేస్తున్నారని అంటే ఇప్పటి వరకు మీరు ఏం మార్పును గమనించారు చేస్తున్నారు అనడానికి? అదే స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటిని అప్డేట్ చేస్తున్నారు, వాటిని చేస్తున్నారు ప్రెసెంట్. అంటే ఈ ప్రభుత్వంలో అయినా పోలవరం ప్రాజెక్ట్ కి చెక్ పడుతుంది అంటారా? పడుతుంది అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు పడుతున్నారు? 14 సంవత్సరాల నుంచి జరగదు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎలా జరుగుతుంది? జరగలేదు కాబట్టి వాళ్ళు స్పీడప్ చేసే ఛాన్స్ ఉంది అని. సో ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పర్యావరణం కోసం అని చెప్పి జూ పార్కులు తెస్తా అని చెప్తున్నారు. సో తెస్తే అసలు రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందా? ఉంటే ఏ ఉపయోగం ఉంటుంది?